గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. హడలెత్తించిన హఠాత్తు వాన. అబ్దుల్లాపూర్ మెడ్ నుంచి పటాన్ చెరు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో 9.0, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు. రాష్ట్ర వ్యాప్తంగాను కుంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాటుకు 3 మృతి చెందారు. 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు. ఓటమికి ఓ బలి పశువును వెతుకుతారు యువరాజులు విదేశాలకే. యూపీ సభల్లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీం స్పష్టీకరణ. వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం. ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి అంటూ ఎన్ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్ ఈ విషయాన్ని వెల్లడించారు. భూముల ధరలు సవరించాలి. మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు పొంతన లేదు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయండి. పన్ను ఎగవేతుదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హింసకు కొమ్ము కాసిన ఏపీ అధికారులపై వేటు. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్. మొన్న అంటే ఎలక్షన్ రోజు అండ్ ఎలక్షన్ తర్వాత రోజు ఏపీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో 4 సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. పల్నాడు కలెక్టర్ శివశంకర్, అలాగే అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధన్, అలాగే పల్నాడు ఎస్పీ బిందు మాధు, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వీళ్ళు సస్పెన్షన్కు గురయ్యారు. సో 12 మంది పోలీస్ సిబ్బంది పైన కొరడా జలిపించారు. వీళ్లతో పాటు హింసాత్మక ఘటనలపైన సిట్ దర్యాప్తు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. ఫలితాలు వచ్చిన 2 వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ. కేంద్ర హోంశాఖకు ఆదేశం. ఆ రాష్ట్ర సిఎస్, డీజీపీల సంజాయిషి అనంతరం ఈసీ చర్యలు తీసుకుంది. నిన్న డీజీపీ సిఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఎందుకలా జరిగింది, అసలు అల్లర్లకు కారణం ఏంటి అని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం. కామారెడ్డి డిఎంహెచ్ఓ అరెస్టు. సూపరింటెండెంట్ పైన కేసు నమోదు. ఇక దొడ్డు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా బారాస శ్రేణులు నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. భూమి విలువ పెంచండి. రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్. రిజిస్ట్రేషన్ విలువకు వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని వెల్లడి. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి పెంచాలి. రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఆ స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగట్లేదు కాబట్టి పెరగాలి. అది కూడా ఏ ప్రాంతంలో ధరలు సవరించాలి, వేటికి ఎంత సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలి. రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా సవరణ ఉండాలి. ఆదాయం పెంపు మార్గాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిన్న నిర్వహించారు. ఇక అంచనాలకు మించి పన్ను రాబడి. వరుసగా 3వ ఏడాది పన్ను ఆదాయంలో వృద్ధి. గణాంకాల వెల్లడి. 2023-24లో బడ్జెట్ ప్రతిపాదనలకు మించి వచ్చిన రాబడులు. బడ్జెట్ ప్రతిపాదన 1.31 లక్షల కోట్లు, రాబడి 1.35 లక్షల కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48,000 కోట్ల పన్ను ఆదాయం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2,000 కోట్లు ఎక్కువ అంటున్నారు. ఇక దంచి ముంచి. రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో తడిచిన ధాన్యం. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 3 మృతి. గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్. ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాము. ఆ దిశగానే పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. పలువురు నేతలతో పాటు లోక్సభ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, ఇతర అంశాలపైన చర్చించారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం అంటూ మరొక ప్రధాన వార్త ఇక్కడ చూడొచ్చు. గురువారం నిన్న విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన ఏపీ సీఎం జగన్. 2019కి మించి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం. వచ్చే 5 ఏళ్లు మరింత మేలు చేద్దాం. విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం
జగన్. ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు, ఊళ్ళు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల కీలకం, తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్ఛార్జి మంత్రి, నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ. ఇక ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మళ్లీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఛార్జీలు శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశం, సమన్వయంతో ఆదాయం పెంచాలి అన్నారు. ఇక బాధ్యత మరిచారా, ఏపీ సీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర, పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్, తిరుపతి ఎస్పీ పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఇక విద్యుత్ విచారణ షురు, ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై ఫిర్యాదుల స్వీకరణ, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపైన నోటిఫికేషన్ ఇచ్చిన నరసింహారెడ్డి కమిషన్. 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే, కాంగ్రెస్కు మిత్రపక్షాలు మద్దతిస్తాయి, బీజేపీకి 250 దాటితేనే అవకాశం. ఓ వెబ్సైట్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని వెల్లడించారు. రాజధానిలో జడివాన, హైదరాబాద్లో కుండపోత, యూసఫ్గూడలో 9.9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్లపైనే వర్షపాతం నమోదైంది. నిందితులు సమన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి, కారణాలపై సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారం. ఈడీ అరెస్టులపైన సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు. మనీ లాండరింగ్ యాక్షన్ సెక్షన్ 19 అధికారాలపైన ఒక స్పష్టత ఇచ్చారు. ఇక ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం, తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. 2.51 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నామంటున్నారు. ఇక అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే ఏడీబీ, కొరియన్ బ్యాంక్, ఐడీఆర్డీ వంటి వాటికి అప్పులను మళ్లించే ఆలోచన. ఆ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రఘురాం రాజన్ సూచనతో మోదీతో సీఎం భేటీ, రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేట్లు, తద్వారా నెలకు 7 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా అవుతుందంటున్నారు. ఇక బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు, పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి, కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా, కేటీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లు కొనేది ఎప్పుడు, రైతు కోసం బీఆర్ఎస్ రణం. రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైంది. ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో అతలాకుతలమైపోయింది. రైతన్నకు అండగా బీఆర్ఎస్. కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు వెలువెత్తుతున్నాయి. అన్ని రకాల వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ర్యాలీలు, రాస్తారోకో చేశారు. సో దీనికి అన్నట్టుగానే ఆగస్టు 15 లోపు దీనికి 500 రూపాయల బోనస్ ఇస్తాము, రుణమాఫీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో ఆగస్టు 15 లోపు ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. రైతన్నలపై లంచం పడగా ఒక్కరోజే ఏసీబీకి పట్టుబడ్డ 3 అధికారులు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయ అధికారి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో డిస్కమ్ ఏఈ, నల్గొండ జిల్లా చింతపల్లిలో ట్రాన్స్కో ఉద్యోగి, మరో రైతు ఆత్మహత్య. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం, వ్యవసాయేతర భూముల విలువ, స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యాయం. ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర, మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్టు చేయొద్దు, నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక ఇది నమస్తే తెలంగాణ. ఒకసారి ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్, 12 మంది పోలీసు అధికారులపై కూడా కొరడా జల్పించారు. జూన్ తొలివారంలో రాష్ట్రానికి నైరుతి, ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆలస్యం, రాబోయే 4 రోజుల్లో మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక విధ్వంసానికి వైకాపా కుట్ర, పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాల గుర్తింపు, పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా. ఇక తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి, ఊళ్ళో లేకుండా చేస్తామని హెచ్చరికలు, పోలింగ్ నాడు సొంతూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడి దాష్టికం, గ్రామానికి తాగునీరు, విద్యుత్ సరఫరా బంద్, ఊరు వదిలి వెళ్లి తలదాచుకున్న బాధితులు. వారంతా సుప్రీంకోర్టు. మరొక ప్రధాన వార్త చూద్దాం. ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు, అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉండాలి. వారంతా సుప్రీంకోర్టు నియమించిన అధికారులు వ్యవహరించాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ధిక్కార చర్యలు తప్పు అంటున్నారు. 4 రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి
ఇసుక తవ్వకాలు ఆపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ మాటలకే పరిమితమని ప్రతివాది ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం. పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించారు సీఎం వైఎస్ జగన్. 2019కి మించి 2024లో వైఎస్ఆర్సీపీ 151 కంటే కూడా అంతకు మించి సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఐపాక్ టీంని కూడా నిన్న చాలా అభినందించారు ఈ విషయంలో. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మనవైపై చూస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం, వచ్చే 5 ఏళ్లు మరింత మేలు చేస్తాం. విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో సమావేశం. పల్నాడు అనంత ఎస్పీలపై వేటు. ఇక డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం. వైఎస్ఆర్ ఆసరాకు 1480 కోట్లు విడుదల. జగనన్న విద్యా దీవెనకు 502 కోట్లు చెల్లింపు. పోలింగ్కు ముందు నిధుల పంపిణీని అడ్డుకున్న బాబు బ్యాచ్. పోలింగ్ అయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అప్పుడు ఆపేశారు. బట్ నిన్న ఈ నిధులన్నీ కూడా విడుదల చేశారు. టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం. విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణం. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారుల బదిలీ. పురంధేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు. ఆ ప్రాంతాల్లోని హింసాత్మక ఘటనలు. ఇక చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు. గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా. టీడీపీ ఫిర్యాదులపై ఏకపక్షంగా చర్యలు. మిశ్రాపై న్యాయ విచారణ చేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారు. మంత్రి మేరుగు కూడా మాట్లాడారు. కౌంటింగ్ సజావుగా సాగాలంటే మిశ్రాను మార్చాలి, జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నారు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర. గోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం. అనంతరం అరవింద్ బాబు హౌస్ అరెస్ట్. పోలీసుల తనిఖీల్లో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం. పోలింగ్కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనం. ఇక పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది. ఇది రాజకీయ విశ్లేషకుల మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు. పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమైన ప్రచారం అవాస్తవం. 2004లో 69.8% పోలింగ్తో వైఎస్ఆర్కు అధికార పగ్గాలు. 2009లో 72.7% పోలింగ్తో మళ్లీ సీఎంగా వైఎస్ఆర్. అలాగే తెలంగాణలో 2014లో 69.5% పోలింగ్తో అధికారంలోకి టీఆర్ఎస్. 2018లో 73.2% పోలింగ్తో మరోసారి సీఎంగా కేసీఆర్. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్ళీ వైఎస్ జగన్ అంటూ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇక విత్తనాలు రెడీ. ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్. ఆర్బీకేలో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిన వ్యవసాయ శాఖ. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటమ్, బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఆగని దాడులు. టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారు. ఒక మహిళ తల పగలగొట్టారు. మన విశాఖలో టీడీపీకి ఓట్లు వేశారంటూ వైసీపీ మద్దతుదారులు చేసిన దాడిలో ఈ మహిళ తీవ్రంగా గాయపడింది. విశాఖలో స్థానిక వైసీపీ నేత అండతో దాడి. పెనుకొండలో మాటేసి టీడీపీ నేతపై మారణాయుధాలతో దాడి. వైసీపీ నేతల ఇళ్ల నుంచి భారీగా పెట్రోల్ బాంబులు స్వాధీనం. పల్నాడు జిల్లాలో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తత. తాడిపత్రి నుంచి బలవంతంగా జేసీ కుటుంబం తరలింపు. పేదలకు చిల్లర, కాంట్రాక్టర్లకు కుమ్ముడు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు చేయుత. ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యాదీవెన, కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు జగన్ బటన్ నొక్కి 4 నుంచి 5 నెలలు కావస్తోంది. ఈ 6 పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మొత్తం 14,165 కోట్లు జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 1982 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 12,183 కోట్లు విడుదల చేయాల్సి ఉంది అంటున్నారు. బాధ్యత మరిచారా. సిఎస్ డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర్రా. ఇక పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. ప్రత్యేకంగా ఆధారాలు చూడక్కర్లేదు. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన. ఎక్కడా హింస జరగకుండా చర్యలు తీసుకోండి. సీఈఓ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీ కాదు, కేసులు పెట్టాలి. వైసీపీ రౌడీల నియంత్రణలో అధికారుల వైఫల్యం అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. రైతులకు 1,235 కోట్లు బకాయిలు. నెల దాటినా ఖాతాలో జమ కాని సొమ్ము. పూర్తిగా ధాన్యం కొనలేక చేతులెత్తేసిన సర్కార్.
ఇక టీడీపీ మహానాడు వాయిదా ఎన్నికల దృష్ట్యా తప్పడం లేదు అంటూ చంద్రబాబు చెప్తున్నారు. ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమని భావించామో అదే చెప్పాం. తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను స్వాగతిస్తాం. కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్, అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం స్పందించింది. అడ్డగోలుగా తవ్వకాల ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పాటు. 4 రోజుల్లో మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలి. ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వండి. అక్రమాలపై చర్యలకు వెనకాడొద్దు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి జిల్లాలో గ్రీవెన్స్ సెల్. ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలను పాటించాలి. ఇసుక మైనింగ్పై ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక కాయ్ రాజా కాయ్ రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజ్యులు. కూటమా వైసీపీనా ఎన్ని సీట్లు, పిఠాపురంలో పవన్ మెజార్టీ ఎంత అంటూ రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు తయారయ్యారు. పులివెందుల, కుప్పం పైన పందేలు. లోకేష్, షర్మిల, అవినాష్పై బెట్టింగ్స్. బెజవాడలో కేసినేని బ్రదర్స్ పై కూడా 1,00,000కు 5 లక్షల నుంచి 1,00,000కు 1,00,000 బెట్టింగ్లు కడుతున్న పందర్రాళ్లు. తెలంగాణలోనూ కాక రేపుతున్న వైనం. ఇక నిందితుడు సమన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ నిలిపివేయండి. ఈ ప్రక్రియపై అనుమానాలున్నాయి. కొత్త సర్కారు ఏర్పడే వరకు నిలువరించండి. ఫైల్స్, నోట్ ఫైల్స్, రికార్డులు భద్రపరచండి. హెచ్ఓడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అంటూ గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి అంతకు మించి సాధిస్తామంటూ నిన్న ఐపాక్ టీంని కూడా కలిశారు. వాళ్ళని అభినందించారు. సో ఇదంతా కృషి మీదే. సో దీనికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను థ్యాంక్స్ కూడా చెప్తున్నానంటూ ఐపాక్ టీంతో నిన్న సమావేశమయ్యారు. సో ఈ అంశం